ప్రభు కృపను బట్టి దేవుని సన్నిధిలో మనందరము నిలవడానికి ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి కూడి వచ్చిన మీ అందరికీ కూడాను నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. ఈ 6వ నెలలో మరి ప్రభు మనల్ని కాపాడారు కదా. ఇది 7వ నెలలోనికి మనము మొదటి వారంలో మనము ఉన్నాము. గత 6వ నెలంతా కూడా ఈ 2025 మరి దేవుడు కాపాడుతూ వచ్చారు. మరొక నెల మనకి ఇచ్చారు. అలాగే మరి దేవుని సన్నిధిలో దేవుని యొక్క మహిమార్థమై జీవించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ఈరోజు మొదటి వారము పెద్ద మందిరములో బల్ల కార్యక్రమము, మరి తర్వాత ఇక్కడ రామలింగేశ్వర నగర్లో 2వ ఆదివారము. అలాగే అందరూ కూడా 2వ ఆదివారము ప్రభు బల్లారాధన ఉంటుంది. మీరందరూ కూడా సిద్ధపడాలి. తర్వాత మరి ప్రతి శుక్రవారము మనకి ఉపవాస ప్రార్థన ఉంటుంది. ఏం ప్రార్థన? ఉపవాస ప్రార్థన ఉంటుంది ప్రతి శుక్రవారం కూడా. మరి ఆ శుక్రవారం కూడా రావడానికి ప్రయత్నం చేయండి. మందిరము దూరమైందనో లేకపోతే రాలేకపోతూ ఉన్నామేమో అని అనుకోవద్దు. మనమంట ప్రయాసతో దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన ప్రతిఫలాన్ని ఇస్తాడంట. ఎలా వస్తే దేవుని మందిరానికి? ప్రయాసతో దేవుని మందిరానికి మనం వెళ్తే ఆయన మనకేమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. ప్రయాసపడి పెళ్ళిళ్ళకి వెళ్తాము, తర్వాత పేరంటాలకు వెళ్తాము, ఎవరైనా పిలిస్తే అన్నిటికి మనము వెళ్తాము. కానీ సంఘ క్రమాలలో మనము రాలేకపోతూ ఉన్నాము. కొందరైతే సప్పగా మానేశారు. తర్వాత కొందరైతేనేమో మీ ఇంట్లో చేసుకుంటూ ఉన్నాము అని అంటూ ఉన్నారు. అది ఎలాంటి ప్రార్థన అయి ఉంటుంది అని అంటే సహవాసంతో కూడినటువంటి ప్రార్థన కాదు. సహవాసం ఉండాలి, మనకొక సంఘం ఉండాలి, మనకొక సేవకుడు ఉండాలి, ఆయన మన కొరకు ప్రార్థన చేసేవాడై ఉండాలి. మరి తర్వాత ఉపవాసం ఉండి మన కుటుంబాల కొరకు ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా కూడా మనకి ఉండాలి. ఆ సేవకుడు కూడా ఎలా ఉండాలంటే ప్రేమ చూపించేవాడుగా ఉండాలి, అందరినీ ఆదరించేవాడుగా ఉండాలి, తర్వాత ప్రేమించేవాడుగా ఉండాలి, కనికరించేవాడుగా ఉండాలి. అందరూ కూడా ఎలా ఉండాలంటే ప్రేమ కలిగి జీవించాలని మన ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత మనకి ఈ శుక్రవారము 2వ శుక్రవారము ఏంటంటే ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. 9 గంటలకు స్టార్ట్ అవుతుంది, 1 గంటకల్లా ముగించబడుతుంది రాత్రి. ఆ యొక్క ఆల్ నైట్ ప్రేయర్ కూడా రావాలని ప్రభు నామం పేరిట మనవి చేస్తున్నాను. మొదటి శుక్రవారము, 2వ శుక్రవారము. 2వ శుక్రవారము ప్రతి శుక్రవారం ఏమో ఉపవాస ప్రార్థన ఉంటుంది, 2వ శుక్రవారం ఏమో ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది, 2వ ఆదివారం ఏమో బల్ల క్రమము ఉంటుంది. తర్వాత మొన్న అమ్మగారు మాతో మాట్లాడారు, మేము ఈసారి ఉపవాస ప్రార్థనలు జరిగితే 40 రోజులు, ఆ 40 రోజుల్లో మీకు ఇద్దరికి కూడా అభిషేకించేసి అక్కడ కూడా మొదటి వారంలోనే ప్రారంభించేద్దాము బల్లారాధన అని మాట్లాడారు. అంటే నేను అన్నాను అమ్మగారిని, మీరు ఇంకా మమ్మల్ని విడిచిపెట్టేస్తారేంటంటే నా నెత్తి మీద అలా అని టచ్ చేసి, నేను అలా చేయను కానీ మీరు కూడా జరిగించాలి, తెలుసుకోవాలి, తెలియాలి అని ఆ ప్రయత్నంలో నేనున్నానని ప్రార్థన చేసుకోండి, ఆ రోజున మీకు ఆ కార్యక్రమం జరిపిస్తానని చెప్పారు. అయితే వచ్చే సంవత్సరము మనకి ఇక్కడ మొదటి వారము ఇవ్వబడుతుందేమోనని నేను అనుకున్నా. తర్వాత 2వ ఆదివారం మాత్రం నేను ఖచ్చితంగా వస్తా. 2వ ఆదివారం మాత్రం నేను వస్తా. మొదటి వారం అక్కడ బల్లారాధన జరుగుతుంది, ఇక్కడ బల్లారాధన జరుగుతుంది. ఆ తర్వాత బల్లారాధనకి మనకి భోజనాలు ఉంటాయి. ఎంతమంది అన్నారా అని ఆ రోజు మనము భోంచేసి వెళ్ళాలి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు
తీసుకోని వాళ్ళు కూడా అందరూ కూడా కలిసి అందులో కూడా సహకరించాల్సిందిగా ప్రభు నామం పేరిట మనవి చేస్తా ఉన్నాను. అలాగే మరి మీకు ఏ పనులున్నా, ఏ అవసరతలున్నా, మరి ఒంట్లో బాగాలేదనో నేను ఫోన్ చేస్తే కొందరు చెప్తా ఉన్నారు. మొన్న అక్కకు ఫోన్ చేస్తే, ఏంటక్క అట్లా ఉన్నావంటే, బాగాలేదయ్యా ఒంట్లో అని. నేను ఫోన్ చేస్తే చెప్పటం కాదు కానీ, అయ్యా ఈరోజు నాకు ఒంట్లో బాగాలేదు అని టక్మని ఫోన్ చేసి చెప్పాలి. ఎందుకో తెలుసా, మీ అందరి కొరకు నేనుంటే పనిలో ఉంటా. అది లేకపోతే నేను ఎక్కడుంటానంటే దేవుని మందిరంలోనే ఉంటా ఉన్నాను. మనందరి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. అట్లాగే ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మరి మీరు ఏం చేయాలంటే, మీరు బాగుంటారో బాగోలేదో నాకు తెలియదు. ఒకవేళ మీ కొరకు ప్రార్థన చేస్తే, ప్రభు తెలియపరిస్తే నేను మీకు ఫోన్ చేస్తా. అయ్యా అది కుర్చీలో కుర్చీ వేసుకోండి, అది పగిలిపోయింది, అది మీరే యేసుపాల్ గారు కుర్చీలో కుర్చీ వేసుకోండి. అది అయితే మీరందరూ కూడా మరి మరి జ్ఞానం కలిగి నడుచుకోవాలి. ఆ తర్వాత కొన్ని ఒక సందర్భాలను బట్టి కూడా మనము ఎలా ఉండాలంటే, ఒకటి మన ప్రాంతంలో మీకు ఒకసారి చెప్పాను అనుకుంటా, మన ఇంటిలో ఏముండాలి, తర్వాత ఒకటి మన ఇంటిలో ప్రార్థన ఉండాలి. చెప్పండి ఒకసారి 2 సార్లు మీకు చెప్పినట్టున్నాను. మన ఇంటిలో ప్రార్థన ఉండాలి. చెప్పండి. మన ఇంటిలో ప్రార్థన ఉండాలి, ఈదిలో సాక్ష్యము ఉండాలి, మన ఒంటిలో సువాసన ఉండాలి. ఏం చెప్పాను గుర్తుపెట్టుకోవాలి మీరు. మన ఇంటిలో ప్రార్థన ఉండాలి, మన ఈదిలో సాక్ష్యము ఉండాలి, తర్వాత మన ఒంటిలో సువాసన ఉండాలి. పుదీనా వాసన ఎగిపోయింది అనుకో, దాన్ని ఏం చేస్తాం? చెప్పండి, మీకు కలిగిన ఆలోచన అంటే చెప్పండి. దాన్ని రాలేదనుకో కొంచెం ఇలాగా నలుపుతాం. అప్పటికి రాలేదనుకో, ఇది పుదీనానే కానీ పుదీనా లాగా ఉంది కానీ పుదీనా కాదని పక్కన తొక్కేస్తాం మనం. అట్లాగే మనం కూడా మన ఒంటిలో కానీ సువాసన లేకపోతే ప్రభు పరీక్షిస్తాడు. అప్పుడు నువ్వు ఈ లోకంలో ఏదైతే చేస్తా ఉన్నావో ఇది ఒకటి మనం చెయ్యాలి. జ్యూస్ పడతాము, జ్యూస్ పట్టినప్పుడు జల్లుడు ఉంటుంది. ఆ జల్లుల్లో వేస్తే దాన్ని నార్మల్గా తీసేసినట్టు. కొంతమంది ఏం చేస్తారు, వడగొడతారు. ఎట్లా వడగొడతారు? గుడ్డలో వేసి దాన్ని ఇంకా పిప్పి చేస్తారు. పిప్పి చేసావా, నిన్ను పిప్పి చేస్తాడు దేవుడు తీర్పు వచ్చినప్పుడు. నువ్వు నార్మల్గా వదిలేసావా, నువ్వు నార్మల్గానే విడిపింపబడతావు. నీవు ఏది చేస్తావో నీకు అట్లా మనం కూడా నలిపి సువాసన చూస్తాం. అది కాదనుకో దాన్ని వదిలేస్తాం. కానీ ఒకటి మన ఇంటిలో ప్రార్థన ఉండాలి. సరే, ఈరోజు తెల్లవారుజామున లేచి ఎంతమంది ప్రార్థన చేశారు? చేయత్తాలి. నేనైతే మందిరంలోకి వస్తాను. యేసుపాలయ్య గారు మందిరంలోకి వస్తాను. నేను ఒకవేళ రాలేదనుకో ఇంట్లోనే ప్రార్థన చేస్తాను. ఎందుకంటే మనం పనికి వెళ్ళే వాళ్ళం కదండి, కుర్రోళ్ళం కదా, మనం పనికి వెళ్ళే వాళ్ళం. మరి ఆ రోజు ఒళ్ళు అలసిపోయింది అనుకో ఇంట్లోనే ఉంటాను నేను. కానీ 2 అడుగులు కూడా వేయలేను, అంత ఒళ్ళు అలసిపోయి ఉంటుంది. మొన్న మా మేనల్డు నేనంటే ఆడు మన లక్షణ నేను పనికి వెళ్తే నడుము ఇప్పుడు కూడా తగ్గలే నాకు, అంత భారంగా ఉంది. వందాలయ్యా, అంత భారంగా ఉందయ్యా నాకైతే. అయితే అంత బలహీనతలో నేను నిలిచి ఉన్నప్పుడు ప్రభు నాతో మాట్లాడుతూ కొన్ని మాటలు వచ్చారు. నువ్వు ఎప్పుడైతే బలహీనతలో ఉన్నావో నేను నిన్ను బలపరుస్తాను. ఆమేన్. దేవుడు ప్రతి మాటకి మనకి జవాబు ఇస్తాడండి. జవాబిస్తాడు దేవుడు, ఖచ్చితంగా జవాబిస్తాడు.
కానీ మనము ఎలా ఉండాలంటే దేవుని యొక్క సన్నిధిలో మనం ఆరాధించేవారుగా ఉండాలి ఉండాలి ఒకటి, మన ఇంటిలో ప్రార్థన ఉండాలి. ఎవరైనా చేశారంటే ఎవరు మాట్లాడతలా. మరి ఎందుకు వచ్చినట్టు ప్రార్థనకి? మానేసేయండి అసలు మీరు ప్రార్థన. అవసరంలా మీకు ప్రార్థన, అంతే కదా. ఏదో ఆదివారం వచ్చింది ప్రార్థనకి వచ్చారు, టైం పాస్, అంతేనా? టైం పాస్ కోసం వచ్చిన వాళ్ళు అయితే దేవుడు మిమ్మల్ని అసలు మెచ్చుకోరు. సరే సరే, రోజుకి మనము ఎన్నిసార్లు తింటాము? చెప్పండి చెప్పండి అయ్యా. ఎన్నిసార్లు తింటాం? 2 సార్లు తింటాం. 2 సార్లు తినేవాళ్ళు ఉన్నారు, 3 సార్లు తినేవాళ్ళు ఉన్నారు. చెప్పండి. నేనైతే ఈ మధ్యకాల సమయంలో నేను 2 సార్లే తింటున్నాను. నేను కూడా ఎంత పనికన్నా వెళ్ళని, ఇంట్లో ఉన్నాయి, ప్రార్థన చేయని 2 సార్లు తింటాం. శుక్రవారం ఉందనుకోండి, ఆదివారం వచ్చేదాకా మరలా ఏం తిను. గురువారం తిన్నా ఫుడ్డే, అంతే. గురువారం నైట్ తిన్నదే. అయితే మనము గడుపుతున్న రోజు ఎంత చెప్పండి? దేవుడు అడుగుతున్నాడు ఇక్కడ. రోజంత చెప్పాలి. 24 గంటలు. అందులో మనము ప్రభు నియమించినటువంటి మోషే ధర్మశాస్త్రము ప్రకారము, ఆ తర్వాత ప్రభు నియమించినటువంటి లేఖనము ప్రకారము మనము 2:30 గంటల సమయము ప్రార్థన చేయాలి. వాక్యం చెప్పకుండా వెళ్ళిపోండి, మీకు ప్రార్థన అవసరం లేదు అంటున్నాడు. ఈయన ఎవర్రా బాబు అనుకుంటున్నారేంటి? నిజమే, నేను ఇప్పుడు ఇక్కడ మాట్లాడొచ్చు, నన్ను అసహించుకోవచ్చు, కానీ ప్రభు వచ్చినప్పుడు మాత్రం మిమ్మల్ని తప్పించేవాడు ఎవడ ఉండడు. మిమ్మల్ని తప్పించేవాడు. నీ అన్నదమ్ముడు ఉండడు, మీ వదిన ఉండదు, మీ వదినాల అమ్మాయి ఉండదు. ఎవడ నిన్ను తప్పించడు, తెలుసా? ఎవడ మిమ్మల్ని తప్పించలేడు. కానీ 2:30 గంటల సమయము దేవునికి ఖచ్చితంగా ఇవ్వాలి. ఎంత? 2:30 గంటల సమయం. దాన్ని కూడా కొలతేసి మీకు ఒకరోజు చెప్పాను కూడా. తెల్లవారుజామున లెగిసి ప్రార్థన చేయండి. అరగంట అయితే అరగంట, 30 గంట అయితే 30 గంట, గంట అయితే గంట. అప్పుడు 1 గంట అయిపోద్ది కదా. పొద్దున్నే లెగిసి 5ంటికి లెగిస్తావు, పొద్దున్నే లెగిస్తావు, గంట అయిపోద్ది కదా. తర్వాత పిల్లలందరూ వెళ్ళిపోతారు, బిడ్డలందరూ వెళ్ళిపోతారు, భార్య అందరూ వెళ్ళిపోతారు కదా, పనులకి అందరూ వెళ్ళిపోతారు కదా. అప్పుడు మనం ఒంటరిగా ఉంటాం కదా. ఇంట్లో ఏం పని ఉంటుంది మనకి? ఏం పని ఉండదు, ఉంచుకోకూడదు. ఆ తర్వాత ఇంకొక అరగంట గంట చేస్తావు. ఇప్పుడు ఎంత అయింది? 1:30 గంట అయింది. సాయంత్రం అవుతుంది, పిల్లలు వస్తారు, భర్త వస్తాడు, అందరూ వస్తారు, అందరూ ఇంటికి వస్తారు, మొత్తం సిద్ధపరచుకుంటారు, ప్రార్థన చేస్తారు. 1 గంట కుటుంబం ప్రార్థన. అది కుటుంబంగా కూడుకుని ప్రార్థన చేయండి 1 గంట. మొట్టమొదట ఎంత అయింది? గంట. మధ్యాహ్నం అరగంట, సాయంత్రం గంట, మొత్తం కలిపి ఎంత అయింది? 1:30 అయింది. 1:30 గంట చేస్తేనే మీరు అన్నం తినండి. 2 గంటలన్నర ప్రార్థన చేస్తేనే మీరు 1 పూట తినేవాడైనా 1 పూట తినండి, 2 పూటలు తినేవాడైనా 2 పూటలు తినండి, 3 పూటలు తినేవాడైనా 3 పూటలు తినండి. ప్రార్థన లేకుండా మనము భోంచేయటానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? మనం ఆరాధిస్తున్న దేవుడు గాలినిస్తున్నాడు. ఒక మనిషి ఆ ఆక్సిజన్ లేకపోతే బ్రతకడం కష్టం తెలుసా? చనిపోతాడు. అదే ఆక్సిజన్ కొనాలంటే ఎంత అయిద్దో తెలుసా? కరోనాలు అందరూ చూశారు. ఆ డబ్బా కోసం ఎంతమంది పరిగెత్తారో, బండ కోసం ఎంతమంది పరిగెత్తారో. దేవుడు లేకపోతే మనము ఏమీ చేయలేము. కనుక మీరు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రార్థన 10వ భాగము 2:30 గంటలు మనం ప్రభుకి ఇవ్వాలి. మరొక మాట చెప్పాను కూడా మళ్ళీ మీకు. మీరు వండుకునేటువంటి ఆహార పదార్థాలు ఉంటాయి కదా, ఉంటాయా ఉండవా? చెప్పాలి. ఎక్కడ పెట్టాలంట? అయ్యి డబ్బాలకి దాన్ని తీయాలి. అది 10వ భాగము. ఏం భాగము?
ఇప్పుడు మీరు బ్రతుకుతున్నందుకు ఒకటి దశమ భాగము, రెండోది మీరు తింటున్నందుకు చెప్పండి, చెప్పాలి, మీరు తింటున్నందుకు దశమ భాగం. తర్వాత మీరు సంపాదనలో 10వ వంతు ప్రభునికిచ్చి మీరు గణపరచాలని ప్రభు వాక్యము తెలియపరుస్తూ ఉంది. ఇప్పుడు ఎన్ని మాటలు చెప్పాను? ఇంటిలో ప్రార్థన ఉండాలి, ఈదులో సాక్ష్యం ఉండాలి, తర్వాత ఒంటిలో సువాసన ఉండాలి. ఒంటిలో కాదు, మన ఒంట్లో సువాసన ఉండాలి. తర్వాత ప్రార్థన ఎలా ఉండాలి? దశమ భాగముతో కూడిన ప్రార్థనై ఉండాలి. ఆ తర్వాత మనము తినే దాంట్లో దశమ భాగము, మనకి వచ్చిన దాంట్లో దశమ భాగము ఇవ్వాలి. హల్లెలూయా. అలాగే వాక్య భాగంలోనికి వెళ్దాము. మలాకి గ్రంథము పరిశుద్ధ బైబిల్ గ్రంథానికి ఎండింగ్ పుస్తకం. పాత నిబంధనలో చివరి పుస్తకము మత్తయి సువార్తకి ముందు ఉంటుంది. చివర మలాకి పుస్తకము మలాకి గ్రంథము మొట్టమొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుందాము. ఇశ్రాయేలీయులను గూర్చి మలాకి ద్వారా పలకబడిన యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపించి ఉన్నాను. హల్లెలూయా. ఒక్క మాట. ఇది ఎవరు పలికారు? ఎవరు పలికారు చెప్పాలి. ఎవరు పలికారు ఈ మాటని? దేవుడు పలికాడు. ఎవరితో పలికిస్తూ ఉన్నాడంటే మలాకి ద్వారా పలికిస్తా ఉన్నాడు. మలాకి అనగా ఎవరు అనంటే, మలాకి అనగా ఎవరునంటే దేవునికంట మలాకి యెహోవాకి రాయబారి అని అర్థము. మలాకి అంటే యెహోవాకి రాయబారి అని అర్థము. రాసుకోండి ఒకసారి. మలాకి అంటే ఎవరైనా అర్థం ఏంటి ఆయన పేరుకి అని అంటే యెహోవాకంట రాయబారి. ఇప్పుడు ఇక్కడ నిలిచి ఉన్నాము యేసుపల్లయ్య గారు, ఇక్కడ నేను నిలిచి ఉన్నాను. నేను ఎవరిని? యెహోవాకి. ఎవరికి నేను ఏమవుతాను? దేవుని దాసుడు, యెహోవాకి రాయబారి. ఆమేన్. అందుకని మీకు ఒక మాట చెప్పాను. నేను ఫోన్ చేస్తే చెప్పటం కాదు, మీరు ఫోన్ చేసి అయ్యా నా పరిస్థితి బాగలేదు ఫోన్ చేసి చెప్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు నేను ఎవరిని తీసుకుని వెళ్ళేవాడిని. తర్వాత ఇర్మియా గ్రంథంలో 33వ అధ్యాయము 3వ వచనములో ఒక మాట ఉంటుంది. 33వ వచనములో ఒక మాట ఉంటుంది. యెహోవాకి నాకు మొరపెట్టుము, నేను మీకు ఉత్తరం ఇచ్చేదను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మహిమ కలిగిన తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా.
ఈ ఉదయకాల సమయంలో చదవబడిన వాక్యము నీదై ఉన్నది. విరిచిన బిడ్డలు నీవారై ఉన్నారు. ప్రతి ఒక్కొక్కరితో మీరు మాట్లాడి సకాలంలో తండ్రి వారందరినీ నీ మార్గంలో చేర్చమని మిమ్మల్ని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ మాటలు వ్యర్థము కాకుండా బిడ్డలకు అర్థమయ్యే రీతిగా నేర్పించి నడిపించమని యేసునామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇశ్రాయేలీయులను గూర్చి యెహోవా రాయబారైనటువంటి మలాకీకి చెప్తా ఉన్నాడు. ఎవరు చెప్తూ ఉన్నాడంటే, ఇశ్రాయేలీయులని అరణ్యములో తోడయుండి నడిపించిన ఏకైక దేవుడు బందీలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలు అరిగారిపోతున్నటువంటి సమయములలో ఐగుప్తి రాజు చేతి కింద ఎట్టి చాకిరీ చేస్తూ నిట్టూర్పులు ఇడుస్తున్నటువంటి ఇశ్రాయేలీయులని ఇడిపించినటువంటి దేవాతి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు? ఎవరిని వాడుకుంటూ ఉన్నాడు? మలాకీనే కాదండి, నిన్నైనా వాడుకోవచ్చు, ఇక్కడున్న ప్రతి ఒక్కొక్కరిని అందరినీ వాడుకునే దేవుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరిని కూడా విడిచిపెట్టడు. మలాకీతోనే మాట్లాడుతున్నాడా అని అనుకుంటారేమో, అందరితోనూ మాట్లాడే పరిశుద్ధమైనటువంటి దేవతి దేవుడై ఉన్నాడు. మన దేవుడు ఎవరంటే అందరినీ వాడుకునే దేవుడు. రెండోది, అందరితో మాట్లాడే దేవుడు, అందరికీ ఉత్తరం ఇచ్చే దేవుడు. ఎందుకు ఉత్తరం ఇస్తాడు? నువ్వు ఆయనకి మొరపెడుతున్నావు గనక, ఎక్కడున్నప్పుడు ఇరుకులో ఉన్నప్పుడు మొరపెడుతున్నావు గనక ఆయన తిరిగి నీకు ఉత్తరం ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తా ఉన్నాడు ఉత్తరము? ఓయ్ మోషే, నీవు నిలిచున్న స్థలము పరిశుద్ధమైన స్థలము ఇది. అక్కడ నా ఇశ్రాయేల్ ప్రజలు ననగా నా బిడ్డలు అక్కడ నిట్టూర్పులు విడుచుట నేను చెవులారా విన్నాను. అక్కడికి నీవు వెళ్ళవలసి ఉందని మోషేతో దేవుడు ఇశ్రాయేల్ ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను. అక్కడెక్కడో ఉన్న ఇశ్రాయేల్ ప్రజల గురించి అసలు మోషేకి ఏమైనా తెలుసా? తెలీదు. దేవుడు చెప్పేంత వరకు కూడా తెలీదు. ఇబ్బందుల్లో ఉన్నారని తెలీదు. కానీ మోషే, నీవు ఇశ్రాయేల్ ప్రజలకి ఒక నాయకుడిగా ఉండాలని, నేను నిన్ను నడిపించాలని కోరుకుంటూ ఉన్నాను. నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధమైన స్థలము. నీ చేతులకున్న, నీ కాళ్ళకున్నటువంటి చెప్పులను విడిచి నీవు నా దగ్గరికి రమ్మని అడుగుతా ఉన్నాడు. ఎక్కడ అడుగుతూ ఉన్నాడు? బగ మండుతూ ఉన్నటువంటి పొద దగ్గర మాట్లాడుతున్నాడు. పొదేమో మండిపోతా ఉంది. ఆ పొద మండిపోతా ఉంది. మోషే చూస్తూ ఉన్నాడు. మండుతున్నటువంటి పొద వైపే చూస్తూ ఉన్నాడు. గాని ఆ పొద ఏమో కాలిపోవట్లేదు, మంటలేమో ఆగిపోవట్లేదు. ఇదిగో దైవ శక్తి అని ఆయన రుజువు చేసుకుని నా ప్రభువా అని నిలబడిన వాడు మోకాళ్ళు వేసి ఆయన సాష్టాంగపడి ఆయనతో మాట్లాడుతున్నాడు. ప్రభువా, నీవు మండుతున్న పొదతో నాతో ఇలా మాట్లాడుతున్నావు, రైట్, బాగానే ఉంది. మరి నన్ను అక్కడికి నీవు పంపిస్తే నీవు నమ్మదగిన దేవుడు అని నేను వాళ్ళకి ఎలా నేను చెప్పాలి? ఏమని చెప్పాలి? ఎలా చెప్పాలి? నన్ను ఎలా మరుస్తారు, ఎలా నమ్ముతారు అని అడుగుతూ ఉంటాడు. ఇదిగో నీ చేయి చాపు, నువ్వు అనేకమైన సూచక కార్యాలు చేస్తావని నువ్వు అక్కడికి నీకిచ్చాను 2 కార్యాలు, అవి అక్కడ చేయి అని చెప్పినప్పుడు ఆయన దేవుని యొక్క దాసుడని, ఆయన ఎంతగానో దేవుని యొక్క కుమారుడని, దైవక్తి తీసుకుని వచ్చాడని నమ్ముతారని ప్రభు అయిన యేసుక్రీస్తు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషేతోనే కాదు, ఇదిగో మలాకీతోనే కాదు మాట్లాడేది, మనందరితోనూ మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులను గూర్చి మలాకీ ద్వారా యెహోవా వాక్కు, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అబ్బాయి మీరందరూ కూడా వినండి, యెహోవా వాక్ ఇది. యెహోవా సెలవిస్తా ఉన్నాడు, జాగ్రత్తగా వినండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపించుచున్నాను. ఏమైంది ఇక్కడ? అక్కడ ఏ మార్కు ఉంది? అక్కడ ఏ మార్కు ఉంది? కామ అంటే ఏంటి? దానికి అర్థం నాకు తెలియదు, చెప్పండి. ఎవరు ఆగమన్నారు? అయ్యగారు చెప్పాలి మీరే. నాకు ఇంటిచ్చింది ఆయన అసలు ఈ గ్రంథం గురించి
చెప్పాలి, ఎవరయ్యా? ఇశ్రాయేలును గూర్చి మలాకీ ద్వారా పలకబడిన యెహోవా వాక్కు. యెహోవా మాట్లాడుతున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపియున్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపుచున్నావని అంటున్నారు. ఎవరంటున్నారు ఇప్పుడు? చెప్పాలయ్యా, ఏమంటున్నారు చెప్పనా? మా వదిన అనుకుంటా, నన్ను ఏమన్నా అనుకోని, మా వదిన సంఘ పెద్దమ్మ గారు. నేను వెళ్ళి, అమ్మా, దేవుని యొక్క వాక్కు ఈ విధముగా సెలవిస్తా ఉంది. అయితే ఏంటంట చెప్పనా? నన్ను మాట్లాడిన ఇక్కడ ప్రభు మాట్లాడడానికి ఇంకా సిద్ధముగా ఉన్నాడు. ఈ ప్రజలు ఏమంటున్నారు తెలుసా? అయితే ఏటట, ఇశ్రాయేలు ప్రజల గురించి ప్రభు ఎంతో ప్రణాళికను కలిగి ఉన్నాడండి. ఇశ్రాయేల్ ప్రజల గురించి ఎంతో బాధపడుతూ ఉన్నాడు. ఆ నీతి మార్గములను వేశాడు, రాజమార్గములను వేశాడు. వారికి అడ్డొచ్చిన వారందరినీ కూడా సరళము చేసి, ఇదిగో వారు నడవలేమనుకున్నటువంటి మార్గాలలో వారి యొక్క మనము ఆ శత్రు సైన్యము వచ్చి తనగా తొక్కేసేటువంటి సమయములలో మనం ఆ దారి గుండా మనం వెళ్ళలేము అనుకున్నటువంటి సమయములలో దేవుడు వారి పక్షాన ఉండి యుద్ధము చేసి ఆ ఇరుకు మార్గమును విశాలమైనటువంటి మార్గముగా చేసినటువంటి ప్రజలు. అయితే ఏంటంట చూడండి, ప్రజలు ఏమంటూ ఉన్నారో దేవుణ్ణి. ఎంతటి మూర్ఖపు ప్రజలండి ఇశ్రాయేలు ప్రజలు. అయితే మీరు ఏ విషయమందు ఎవరిని క్వశ్చన్ చేస్తున్నారు తెలుసా? ఇక్కడ ఎవరిని క్వశ్చన్ చేస్తున్నారు తెలుసా? ఎవరు నిలదీసి అడుగుతున్నారు తెలుసా? ఎవరిని చొక్కా పట్టుకు అడుగుతున్నారో తెలుసా? ఎవరిని ఇదిగో నడి రోడ్డు మీద నిలబెట్టి ఇదిగో ఆయనను అవమానిస్తూ మాట్లాడుతున్నారో తెలుసా? ఎవరితో మాట్లాడుతున్నారో? కొందరు మనుషులు మాట్లాడుతున్నప్పుడు తన స్థాయి, తన స్థితిని మరిచిపోయి మాట్లాడుతూ ఉంటారు. కొందరు మనుషులు ఎలా మాట్లాడతారంటే, నిన్ను సృష్టించిన వాడిని సృష్టికర్త స్మరణకి తెచ్చుకోకుండా ఇదిగో అవమానకరముగా మాట్లాడుతూ ఉంటారు కొందరు ప్రజలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎలా నిలబడుతున్నారంటే, అయితే ఏంటి మాకు మీరు ఏ విషయములలో నీవు మా ఎడల ప్రేమ చూపించావు? ఆమేన్. ఏ విషయములలో మాకు ప్రేమ చూపించేదవు నువ్వు? ఏ విషయంలో ప్రేమ చూపించావని నమ్మాలి మేము నిన్ను? ఎవరిని విమర్శిస్తున్నారు తెలుసా ప్రభుని? ఎవరు విమర్శిస్తున్నారు తెలుసా ప్రభుని? ఇదిగో పాలు తేనెలు ప్రవహించు దేశమును మీకు ఆశీర్వాదముగా నేను ఇస్తున్నాను అనేటువంటి ఇదిగో ఆ భూమిలో మీరు నివసిస్తారు. బిడ్డలు సంతోషముగా నివసిస్తారు. అరణ్య మార్గములో తోడే ఉన్నాను. ఫరో చేతి కింద నుంచి మిమ్మల్ని విడిపించాను. ఇదిగో ఎర్ర సముద్రం ఎదుట మీకు త్రోవను ఏర్పరిచినటువంటి దేవాతి దేవుడిని మీరు నిలబెట్టి అడుగుతూ ఉన్నారని తెలియకపోతలేదా మీకు? ఇశ్రాయేలు ప్రజలారా, తెలవట్లేదా మీకు? తెలవట్లేదా? ఎవరిని విమర్శిస్తూ ఉన్నారు? ఎవరు విమర్శించాలి? ఎవరిని గద్దించాలి? ఎవరు ఖండించాలి? ఎవరిని ఇదిగో దారిలో పెట్టాలి అని అంటే ప్రభువైన యేసుక్రీస్తునే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? విమర్శిస్తూ ఉన్నారు, ఖండిస్తూ ఉన్నారు. ఏ విషయములలో మాకు నీవు ప్రేమ చూపించావని మేము నమ్మాలి నిన్ను? ఆమేన్. నమ్మవా నీవు? ఏం చేశావు? ఎజ్రా గ్రంథము, నెహెమియా గ్రంథము, ఎజ్రా గ్రంథము, నెహెమియా గ్రంథాన్ని చూసినట్లయితే మీ పితరుల యొక్క పాపములన్నీ కూడా క్షమించలేదా? ఎజ్రా ఏడ్చినప్పుడు దేవుని సన్నిధిలో మీ రోగాలన్నీ నేను మాన్పించలేదా? దినవృత్తాంతాల గ్రంథము, మీ దేశాన్ని నేను స్వస్థపరచలేదా? ఈ మూడు గ్రంథాలని కలిపినటువంటి ఈ యొక్క ఏ గ్రంథం ఇది? మలాకీ గ్రంథము. ఏ గ్రంథముతో కలిపింది? దినవృత్తాంతాల గ్రంథము ఒకటి, ఎజ్రా, నెహెమియా గ్రంథాలు. వాటన్నిటినీ మనము చూస్తే మన పితరుల
పాపముల నిమిత్తమై ఏడ్చుచు గుండెలు కొట్టుకుంటూ సాష్టాంగపడి ఏడ్చినటువంటి ఎజ్రాని చూడలేదా? పడిపోయిన ప్రాకారాల్ని నిలబెట్టుటకు నెహెమియా పూనుకోవటం నువ్వు చూడలేదా? నెహెమియా ఇదిగో రాజు ఎదుట గిన్నిచ్చి ఇదిగో ఆయనని ఇదిగో తృప్తిపరిచేవాడిగా ఉన్నప్పుడు ఆయన తన ముఖమును చిన్నపుచ్చుకుని ఇదిగో చిక్కుపోయిన వాడిగా ఉన్నప్పుడు, నెహెమియా నీకు బాధ కలిగినట్లు నేను నీలో ఉన్నటువంటి దుఃఖాన్ని నేను చూస్తూ ఉన్నాను. రాజు నెహెమియాతో మాట్లాడుతూ ఉన్నాడు, నీకు కలిగిన బాధ ఏంటి అయ్యా? నా ఇశ్రాయేలు ప్రజలకి ఒక మందిరం లేదయ్యా, ఆ మందిరం ఆరాధించుకునే మందిరము ఇదిగో పడద్రోయబడిందయ్యా, దాని మీద ఇదిగో అనేకులు దాడి చేస్తూ ఉన్నారయ్యా, ఇదిగో నా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నిట్టూర్పుల మధ్యలో ఉన్నారయ్యా, ఇదిగో ఆరాధించుకోవడానికి ఒక మందిరం లేదయ్యా అని రాజు ఎదుట అడిగినప్పుడు ఆయన ఒక తాకీదుని తయారు చేయించి ఆయన ముద్ర వేయించి ఇదిగో నెహెమియాకి ఇచ్చి దానికి కావలసినటువంటి పరికరాలన్నీ కూడా ఇప్పించి ఇదిగో నెహెమియాని పంపించి ఇశ్రాయేలు ప్రజలు నిలబెట్టి దేవుని మందిరమును కట్టించి అందులో వారందరినీ ఉంచి ఆరాధనకి యోగ్యుడైనటువంటి ప్రభు యేసు క్రీస్తు చేసిన కార్యాలని ఇదిగో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మర్చిపోతూ ఉన్నారు. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు ఎలా మర్చిపోయారంటే చెప్పనా, ఇదిగో వారంట పెళ్లి చేసుకున్నటువంటి భార్యలను విడిచిపెట్టి అన్యుల ప్రజలైనటువంటి స్త్రీలను పెళ్లి చేసుకుని దేవునికి విరుద్ధము చేశారు. విరుద్ధము చేసిన వాడు ఇదిగో ఖండించటము మానని వాడు, ఇదిగో బుద్ధి లేని వాడు మాటలు ఎలా ఉంటాయంటే దేవుడే కాదు, దేవుడు తాత వచ్చినా కూడా వాడు లోబడన వాడై ఉంటాడని దేవుని వాక్యము చెప్తుంది. అట్టువాడు నాశనానికి తన జీవితాన్ని తెచ్చుకుంటాడని దేవుని వాక్యము కూడా తెలియబరుస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి ఇదిగో పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఎలా దేవుని మీద విరుచుకుపడుతూ ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు అంటే, వారు పాపములనేమో పక్కన పెట్టేసి, వారు చేసే పనులనేమో పక్కన పెట్టేసి పెళ్లి చేసుకున్నటువంటి భార్యని, ఆ రోజు నిబంధన చేసుకున్నటువంటి భార్యని ఇదిగో ఆ రోజున ఇదిగో ఒక తీర్మానంతో చేసుకున్నటువంటి భార్యని విడనాడి ఇదిగో వారికి ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఉన్నారు. ఆ తిరుగుబాటులో ఏమొచ్చిందంటే వారికి కరువు వచ్చింది, కాటకము వచ్చింది, ఖడ్గము వచ్చింది, వారిని అనగద్రుక్కు వారి మీద ఉన్నారు. అందుకని వారు ఇసుకుపోయి ఉన్నారు. ప్రభువైన యేసు క్రీస్తుతో ఈ విధముగా మాట్లాడటము ఎంతవరకు అది కరెక్ట్ అంటారు? ఎంతవరకు కరెక్ట్ అంటారు చెప్పాలి. మీరు ప్రార్థన చేయరు, రోజంతా అనుభవిస్తారు. ఆ రోజంతా అనుభవించినటువంటి ఆ దినమును మీరు దశంభాగం ఇవ్వరు. మళ్ళీ దేవుడి మీద తిరుగుబాటు, ఏదైనా మాట సమాధానం రాకపోతే ప్రభు దగ్గర నుంచి దేవుడి మీద తిరుగుబాటు, దేవుణ్ణి అసహించుకోవటము, దేవుని మీద నిందయటము, దేవుని మీద పలకటము. చూడండి ఎన్ని తప్పులు నీ మీదే ఉంచుకుని ప్రభుని నిలదీసి అడగటము ఎంతవరకు కరెక్ట్? ఇశ్రాయేలు ప్రజలను అయితే గూర్చి మనం మాట్లాడుకుంటే మనం మాట్లాడుకున్నాము. అరణ్యం యాత్రలో ఆయన తోడే ఉన్నాడు, ఎర్ర సముద్రం ఎదుట ఆయన తోడే ఉన్నాడు. ఇవన్నీ ఎట్లా మర్చిపోయారు? ఆమేన్. ఎట్లా మర్చిపోయారు వీళ్ళందరూ కూడా? అంటే ఎప్పుడు నీ పక్కనే ఉండి నీతోనే ఉండి నీకు కార్యం చేస్తేనే దేవుడా? నీ పక్కనే ఉండి నీ కార్యం చేస్తేనే నీ సహోదరుడా? నీ పక్కనే ఉండి నిన్ను ఆదుకుంటేనే నీకు సహోదరుడా? అది బలహీనత అవుతుంది. బలవంతుని చేతిలో బాణము వలె ఉండాలని, నువ్వు శ్రమ వచ్చినప్పుడు నువ్వు నిలదొక్కుకోవాలని ఆయన కొన్ని పరీక్షలు నీకు ఉంచుతాడని నువ్వు ఎరగవా? దేవుని ఆజ్ఞలను నువ్వు గైకొనవా? దేవుని శక్తిని నువ్వు తెలుసుకోవా? దేవుడు తర్వాత మాట్లాడుతూ ఉన్నాడు. ఏసావు యాకోబుకు అన్న కాడా? అయితే నేను యాకోబును ప్రేమించి తిని, ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా, ఇదే యెహోవా వాక్కు. ఒకటి, యోసేపు యాకోబుకు అన్నయ్య కాదని ఎవరు అనట్లేదు, కరెక్టే అన్నయ్యే. కానీ అన్నయ్యలో ఏమొచ్చి పడింది? ద్వేషం. ఆయనని అణిచివేశాడు దేవుడు.
ఆయన్ని ప్రేమించలేదు దేవుడు. కానీ ఎవరిని ప్రేమించాడు? యాకోబుని ప్రేమించాడు, ఇశ్రాయేలీయుడిగా చేశాడు. ఇశ్రాయేలీయుడు పిలువబడుతున్నటువంటి ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరము కూడా మనము దేవుని యొక్క సన్నిధిలో నిలిచి ఉన్నామనేటువంటి మాట మర్చిపోవద్దు. ఇశ్రాయేలీని నేను మిమ్ముల్ని, యాకోబు సంతతి అయినటువంటి వారందరినీ కూడా నేను మిమ్మల్ని ప్రేమించాను. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత కింద ఒక మాట చదువుదాం, 5వ వచనం చదువుదాం. కనులారా దానిని చూచి ఇశ్రాయేలు సరిహద్దులలో యెహోవా బహు గనుడుగా ఉన్నాడని మీరు అందరూ. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరంటూ ఉన్నారు ఇప్పుడు? ఈ మాట ఎవరంటూ ఉన్నారు? యెహోవా చెప్తున్నారు. మీరు యెహోవా ఘనుడని మీరే అంటారు, మీ నోటితోనే అంటారు. యెహోవా ఘనుడని మీ నోటితోనే అంటారు. మీ తాత తెల్లటి వస్త్రాలు తీసుకొచ్చి ఇచ్చాడు అనుకోము, మా తాత అంతా అమ్మా ఏమంటా అంటావా అనవా? మా ఏలియా తాత అంత గొప్పోడు లేడు అంటావు. అదే కానీ ఉట్టి చేతి ఊపుకుంటూ వచ్చాడు అనుకో, ఏ ఊరి మీది చెప్పాలి, చెప్పాలి. ఏ ఊరమ్మా? మాయ్ ఏ ఊరు చెప్పాలి. ఏ ఊరు? నారాయణపురం వచ్చాడు. అబ్బా వచ్చాడమ్మా నారాయణపురం ఊపుకుంటా అంటావు, ఏమి తీసుకురాకుండా. అదే తీసుకొస్తే ఆ కవర్ చేతితో తీసుకుని మీ ఫ్రెండ్స్ అందరికి చూపిస్తావు. తీసుకొచ్చినా తీసుకురాపోయినా తాతే. ఆమేన్. తీసుకొచ్చినా తీసుకురాకపోయినా తాత గనుడే. హల్లెలూయా. తాత లేకపోతే నీవు లేవు. ఆమేన్. నీవు లేవు నీ తాత లేకపోతే. హల్లెలూయా. నీవు భూమి మీదకి రావడానికి గల కారణం ఎవరు? మీ అమ్మ. మీ అమ్మ భూమి మీదకి రావడానికి కారణం ఎవరు? మీ తాతయ్యే. ఆమేన్. నీతిమంతులు యథార్థవంతుల యొక్క వంశం అంట ఏమైతే వర్ధిల్లిద్దంట. ఇందాక చదువుకున్నాం 112వ కీర్తనలో. 112వ కీర్తనలో చదువుకున్నాం. యథార్థవంతుల యొక్క వంశము, యథార్థవంతుల యొక్క వంశము వర్ధిల్లుతుంది. మౌనంగా ఉండొద్దమ్మా. యవన బిడ్డలు ప్రార్థించండి, ప్రభు కార్యాన్ని భుజం మీద ఎత్తుకోండి. మీ తోటి వారందరికీ కూడా పరిచయం చేయండి నా ప్రభుని. ఇది మతం కాదని చెప్పండి, ఇది మార్గం. మార్గం అంటే ఏంటి అంటాడేమో. పొద్దున్నే స్కూల్కి వెళ్తా రెడీ లేస్తావు నువ్వు, అదే మార్గం. స్కూల్కి వెళ్ళడానికి ఒక మార్గాన్ని ఏర్పరచుకున్నావు. దానిలోకి ఏమేం కావాలి? మొట్టమొదటిగా మొహం కడుక్కోవాలి, స్నానం చేయాలి, బట్టలు వేసుకోవాలి, స్కూల్ బ్యాగ్ తలుచుకోవాలి, టిఫిన్ చేయాలి, స్కూల్కి వెళ్ళాలి. ఒక మార్గం. ఒక మైండ్లోనికి రాకపోతే నీవు ఆ మార్గాన్ని నడవలేవు. మతి మార్పిడి, మత మార్పిడి కాదు, మతి మారాలి. ఇంతవరకు నువ్వు తాగుబోతివి, మతి మారింది, తాగట్లా. సుట్టబోతివి, సుట్ట కాల్చేవాడివి నువ్వు, సుట్ట కాలట్లా. మతి మారింది. వ్యభిచారివి, మతి మారింది, చేయట్లా. దొంగతనం చేసేవాడివి, ఆందం రాసుకునే వాళ్ళంతా, మతి మారింది. మతం కాదు, మతి మార్చుకున్నాను నేను. దేవుడు నాకు ఒక మార్గాన్ని వేశాడు. సాక్ష్యం చెప్పాలి అందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి వీళ్ళు దేవుణ్ణి నమర వేసుకోవాల్సింది పోయి ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? పాపం దేవుడే దిగివచ్చి యెహోవా ఎవరో చూడండి, యెహోవా ఎవరో, యెహోవా బలమేంటో మీరే అంటారు. తను తగ్గించుకున్నాడు. ఏంటో తెలుసా? అసలు నువ్వు మా పట్ల ఏం చేసావు అనగానే మనమైతే కావుడు బద్దించుకుని కాళ్ళంపడ కొట్టి చంపేస్తాం. ఏమండే? కావుడు బద్దించుకుని నువ్వు మా పట్ల ఏం చేసావు అయితే అసలు పెద్దోళ్ళు మాట్లాడుతుంటే ఆ సగంలో మనం అయితే ఏంట్లే అని అనొచ్చా? అసలు ఆ మాట చెప్పండి అండి, అనొచ్చా?
అనొచ్చా అనకూడదా? అయితే ఇంట్లో అంటావా నువ్వు? ఆ మాట అనగానే పెద్ద కావుడు బద్దోటి తీసుకుని కాళ్ళంపడ కొట్టి 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 అని చంపేస్తాం. ఇక్కడ దేవుడు ఏమంటూ ఉన్నాడంటే తను తగ్గించుకుని కన్నులారా, అసలు కన్నులు ఉంటేనేగా మీకు, ఆమేన్, అసలు కన్నులు ఉంటేనేగా, అసలు కళ్ళు కూడా లేవని చెప్తా నేను. కానీ ప్రభు ఏమంటున్నాడు తెలుసా? తను తగ్గించుకుని మీరు కనులారా, ఆ ఆ ఆగాగు ఆగు, ఆ ఆ గొప్ప ఘనుడుగా ఉన్నారని మీరందరూ గాక ఏంటంటే చెప్పనా, ఇశ్రాయేలీయుల సరిహద్దులలో ఇప్పుడు మీరు ఇల్లు కడతామండి, మన సరిహద్దులో మనం కట్టుకుంటాము, మన సరిహద్దులో మనం కట్టుకుంటాం. మనం ఇంటికి ఏమి ఇస్తున్నాం? ఒక రక్షణ ఇస్తున్నాం. మా తండ్రి ఒక రక్షణ ఇచ్చాడు. ఆమేన్. రక్షణ లేని ఇల్లు ఒక ఇల్లా? కాపుదల లేని ఒక ఇల్లా? భయభక్తులు లేని ఒక ఇల్లా? దుఃఖము లేని ఒక ఇల్లునా? కన్నీళ్లు లేని ఇల్లేనా? శ్రమలు లేని ఇల్లేనా? అన్నీ ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ దానిని సంరక్షణలో ఉంచాలి. అది తండ్రి యొక్క బాధ్యత. ఆమేన్. వాళ్ళంట మీ సరిహద్దులలో, అంటే ఇశ్రాయేలీ అంటే నా బిడ్డలారా, మీరు మీ సరిహద్దులలో నిలబడి మీరు మాట్లాడతారు, మీ సరిహద్దులలో నిలబడి మాట్లాడతారు. మొన్న ఇజ్రాయెల్ ప్రజలకిను ఎవరికి జరిగింది యుద్ధము? ఇజ్రాయెల్ ప్రజలకినే యుద్ధం జరిగింది కదండి. ముస్లిం యుద్ధాలు జరిగినాయి కదా. ఇరాన్ ముస్లిం తర్వాత వాళ్ళకి ఇజ్రాయెల్కి యుద్ధాలు జరిగినాయి. యుద్ధాలు జరిగినప్పుడు అక్కడ యుద్ధాలలో ఓడిపోయిన వారు ఓడిపోయారు, పడిపోయిన వారు పడిపోయారు. కానీ ఇజ్రాయెల్ దేశం ఏమంటుందో చెప్పనా? నాతో పెట్టుకుంటే సరిహద్దులో నిలబడి అంటారు వాళ్ళు, మాతో పెట్టుకుంటే ఇది అతం అని చెప్తా ఉన్నారు. యూట్యూబ్ వార్తలలో వస్తూ ఉన్నాయి. కానీ ఎవరిని చూసి ధైర్యము? వారి వెనకమున్నటువంటి మందు, బాంబులు, ధైర్యము వారు. అందుకనే మీ దగ్గర ఒక రౌండ్స్ కి ఒక 10 వదులుతారేమో, ఒక రౌండ్స్ కి మేము 100 వదులుతాము. ధైర్యం, మాతో పెట్టుకుంటే హతం అని చెప్తూ ఉన్నారు ఇశ్రాయేల్ ప్రజలు. ఇదిగో మీ సరిహద్దులలో నిలబడి ఇదిగో మీరు యెహోవా ఏంటంట గనుడని మీరు నోటితో ఒప్పుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. 8వ వచనము చదువుదాం, 7వ వచనం చదువుదాం, 7వ వచనం చదువుదాం. నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనము మీరు అర్పించుచు ఏమి చేసి మేము అపవిత్ర పరిచితమని మీరందరూ చూడండి. హల్లెలూయా. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు చెప్పాలి, మీరు చెప్పాలి. ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు? ఇప్పుడు దేవుడు ఇశ్రాయేల్ ప్రజలు అడుగుతున్నాడు, స్వామి మీరు మిమ్మల్ని ఏం అపవిత్రం చేయలేదు అంటూ ఉన్నారు, నన్ను ఏ మాత్రం అపవిత్రం చేయలేదు, మీరు మంచోళ్ళు, దొంగలు కాదు, దోచుకునేవాళ్ళు కాదు, మంచోళ్ళు. గారు ఇశ్రాయేల్ ప్రజలేగా మాట్లాడేది. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? బైబిల్ చూడండి, ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? చదువుదాం. నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసిమని అపవిత్ర పరిచయమని అడుగుతూ ఉన్నారు. తర్వాత కింద వచనం చదువుదాం. దేవుడు మరలా అడుగుతూ ఉన్నాడు. చదవాలి. 8వ వచనం చదువుదాం. ఏంటంట? ఏటిదే? చదువుదాం. కుంటిదానినైనను
రోగము గలదైనను ఆ అది దోషమే కదా. అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చావనుకో, అతడు నీకు దయచూపున నిన్ను అంగీకరించిన ఇది సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు. దేవుడు మనకు కటాక్షము చూపించినట్లు ఆయనను శాంతి పరచండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాడు, కుంటిదాన్ని ఇస్తావా? అపవిత్రపరిచ మేము ఏ విషయంలో అపవిత్రపరిచామని ఇశ్రాయేలు ప్రజలు దేవుడిని అడుగుతూ ఉన్నాడు. దేవుడు చెప్తూ ఉన్నాడు, ఏమని చెప్తూ ఉన్నాడు? కుంటిదాన్ని ఇస్తావా నువ్వు? గురుడిదాన్ని ఇస్తావా నువ్వు? జబ్బు చేసిన దాన్ని ఇస్తావా నువ్వు? ఇస్తే నువ్వు అధికారి నీకు ఏమి బిరుదిస్తాడు? ఒప్పుకుంటాడా? నిన్ను సన్మానిస్తాడా? నిన్ను గణపరుస్తాడా? నిన్ను మహిమపరుస్తాడా? అందుకు అవి ఇచ్చి నా బలని మీరు అపవిత్రపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చూశారండి, దేవుడు అడుగుచూ ఉన్నాడు. ఇది ఇశ్రాయేలు ప్రజలలో ఉన్నటువంటి పాడు బుద్ధి అని నేను అంటాను. ఎవరంట వాళ్ళు? ఎవరంట? మీరే, నేనే, మనందరము. ఇది ఇశ్రాయేలు ప్రజలతో పైన నేను చాలా టైం తీసుకుందాం అనుకున్నాను. నాకు చాలా ఇంటిచ్చాడు అయ్యగారు. దాన్ని ఈ వారం అంతా ధ్యానించాను, సమయం లేదు. 2 ముగిసి చేస్తానన్నాను. ఇది ఇశ్రాయేలు ప్రజలది. ఇశ్రాయేలు ప్రజల్లో ఏం బుద్ధి ఉంది? పాడు బుద్ధి. రాసుకోండి అక్కడ, పాడు బుద్ధి కలిగిన వాడిని నేను అని రాసుకోండి. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు? నేను పాడు బుద్ధి కలిగిన వాడిని. రెండో అధ్యాయానికి వస్తే సేవకుని గురించి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా కడుక్కుంటూ బాగు చేసుకుంటూ బలపరుచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు సేవకులతో మాట్లాడుతున్నాడు 2వ అధ్యాయంలో. కావున యాజకులారా, ఈ ఆజ్ఞ మీకు ఇయ్యబడి ఉన్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు ఆ ఆజ్ఞలను అనుసరింపకయు నా నామమును గణపరిచినట్లు మనవపూర్వకముగా దానిని ఆలోచింపకయు యుండిన యెడల నేను మీ మీదకి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాదము ఫలము శపింతును. మీరు దానిని మనసుకు తెచ్చుకొన నైతిరి. కనుక ఇంతకు మునుపే నేను వాటిని శపించి ఉంటేనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది సేవకులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. ఇప్పుడు నేను మిమ్ములని ఏం చేశాను? మాట్లాడాను. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇందాక చెప్పాను, నీతో మలాకీతో మాట్లాడుతున్న దేవుడు, మోషేతో మాట్లాడుతున్న దేవుడు మనందరితోనూ మాట్లాడతాడు. ఆమేన్. అయితే ఆయనంట శపిస్తాడంట. ఎవరిని శపిస్తాడు? యాజకులని శపిస్తాడు. ఆమేన్. చెప్పని పని చేశారా, యాజకులని శపిస్తాడు. వారి ఆశీర్వాదాన్ని ఏం చేస్తాడు? చెప్పండి అయ్యా, నోరు తెరిచి. ఏం చేస్తాడు? శపిస్తాడు. ఆయన ఆశీర్వాదాన్ని శపిస్తగలిగిన వాడు, ఆశీర్వాదాన్ని తిరిగి ఇవ్వగలిగిన దేవుడు. ఒక గాయాన్ని కట్టేవాడు, అదే గాయాన్ని, కట్టిన గాయాన్ని కూడా రేపగలిగిన దేవుడు. హల్లెలూయా. కట్టడం అంటే మాన్పేవాడు, రేపటం అంటే దాన్ని మరలా చిన్న బొగ్గు, దాంట్లో చిన్న రవ్వంత నుప్పుంటే దాన్ని ఓదగా ఏమవుతుంది? రగులుతుంది, పెద్దగా అవుతుంది. ఆమేన్. ఎప్పుడు ఓదలేదా? ఎప్పుడు చూడలేదా? తెలీదా? హల్లెలూయా. అంత రవ్వని దాన్ని ఏం చేస్తాడట? అయితే ఏమైంది? మాన్పివేయబడింది. దాన్ని ఏం చేస్తానంటున్నాడు?
రేపుతానంటూ ఉన్నాడు. కానీ ఆశీర్వాదం ఇచ్చే దేవుడు, ఆశీర్వాదాన్ని కొట్టివేయగలిగిన దేవుడు, భయంకరుడు, బలవంతుడు, సమర్థుడు, విజయశీలుడు, ఆరాధనకి యోగ్యుడు, ప్రార్థన ఆలకించిన వాడు మౌనంగుండే దేవుడు కాదు, పతుత్రం ఇచ్చేవాడు, ఆయన బలపరచువాడు, మీ చేతులను బలపరచువాడు, మీ ఎముకలను బలపరచువాడు, మీ యొక్క స్థితిని బలపరచువాడు, మీ బిడ్డలను బలపరచువాడు, మీ కుటుంబాన్ని బలపరచువాడు. ఎప్పుడు అంటే దేవునికి ఇష్టముగా నడుచుకున్నప్పుడు, ఆయన చెప్పిన కార్యాన్ని చేసినప్పుడు, ఆయన యొక్క కృపని పొందుకున్నప్పుడు, ఆ కృపరీతిగా నడుచుకుంటూ ఉన్నప్పుడు. హల్లెలూయా. చూసారా దేవుని మాటలలో ఎన్నున్నాయో? దేవుని మాటలలో ఎన్నున్నాయి చూడండి. కావున యాజకులారా, ఈ ఆజ్ఞ మీకు ఇయ్యబడింది, మీకు ఇయ్యబడింది. యాజకుడు సేవకుడుగానే ఉండిపోవాలి. హల్లెలూయా. ప్రవక్తగా, అభిషేకించేవాడుగా, భాషలో మాట్లాడేవాడుగా ఉండనే. భాషలో మాట్లాడేవాడు ఎన్నుకుంటాడు దేవుడు. అభిషేకించేవాడిని ఎన్నుకుంటాడు దేవుడు. మీకు ఇయ్యబడినటువంటి ఆజ్ఞ ఏది? సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు ఈ ఆజ్ఞ ఆలకించుడి, నా నామమును బట్టి గణపరిచినట్లు మనసపూర్వకముగా ఉండిన యెడల నేను మీ మీదకి శాపమును తెప్పిస్తాను. శాపం వస్తుందండి. సేవకుల మీదకి శాపము వస్తుంది. విశ్వాసుల మీదకే కాదు, మనల్ని తిట్టిన వారి మీదకే కాదు, మనల్ని కొట్టిన వారి మీదకే కాదు, మీ కొరకు ప్రార్థన చేసే వాడి మీదకు కూడాను శాపము వస్తుంది. ఎందుకు వస్తుంది శాపము? దేవుని యొక్క ఆజ్ఞని మీరి నడుచుకుంటే ఆజ్ఞ వస్తుంది శాపము. అయా, ఎంత బోధిస్తూ ఉన్నావు, ఇప్పుడు మీరు అనాలి, ఓ తెల్ల బట్టలు వేసుకుని బోధిస్తా ఉన్నావు, నిన్ను నువ్వు ఎప్పుడన్నా చూసుకున్నావా? నిన్ను నీవు ఎప్పుడన్నా చూసుకుని చచ్చావా అనాలి మీరు. ఇప్పుడు నన్ను ఏమన్నా ఉంటే అనేసేయండి. వాళ్ళ దగ్గర అంటాం కాదు, అనేసేయాలి. ఇప్పుడే సరి చేసుకుంటా సిద్ధంగా ఉన్నా అనాలి. నిజం. ఇది సరి చేసుకోకపోతే ఇది సేవే కాదు, ఈ సేవకున్నటువంటి ప్రేమే కాదు. నేను ఒకటే చెప్తా, ప్రేమ కలిగి మీరు నడుచుకోవాలి. హల్లెలూయా. ప్రేమ కలిగి మీరు నడుచుకోవాలి. ఆమేన్. నిన్న మాకు పెద్ద ఒక ఆయన అంటాడు, నేను ఒకప్పుడు వాళ్ళ ఇంట్లోనే తిని పడుకున్నా, ఆయనే నన్ను కొద్దినాళ్ళు ఆదరించాడు. రాజు బాబాయ్ నాకంటే చాలా ప్రాణం. మా అన్నయ్య వెళ్ళిపోవడానికి కారణం నువ్వేగా అన్నాడు నన్ను, ఇక్కడి నుంచి, విజయవాడ నుంచి. అన్నయ్య అంటే మా నాన్న మా అమ్మ విజయవాడ నుంచి వెళ్ళిపోవడానికి గల కారణం నువ్వే. ఎందుకో చెప్పనా? నువ్వు ఆ మన్నయ్యని మా వదిన్ని చూసినోడు కాదు. భలే చెప్తున్నారు మీరు మాటలు అని అంటూ ఉన్నాడు. కానీ నేను అన్నాను, అయ్యా, నేను నివసిస్తున్నటువంటి ప్రాంతానికి వచ్చి ఒక్కసారి అడిగి తెలుసుకో, అప్పుడు మాట్లాడు అన్నాను. ఎప్పుడైనా మిమ్మల్ని అడుగుతున్నాను, నా తల్లిదండ్రుల్ని నేను ఎప్పుడైనా చూడని వాడిగా ఉన్నానా? అప్పుడే చూడలేదు అని అంటే చెప్పు తీసుకొట్టు అన్నాను నేను. చెప్పు తీసుకొట్టు అన్నాను నేను. చూసానా? చూడలేదా? ఒకసారి అడుగు వచ్చి అన్నాను. ఇప్పుడు మిమ్మల్ని కూడా నేను అడుగుతున్నాను. నా ప్రాంతంలో ఉన్నవారు, మా బంధువులు ఉన్నారు, తెలిసిన మక్క ఉంది, అందరూ ఉన్నారు. ఎప్పుడైనా కానీ మా అమ్మ మా నాన్నే మా ప్రాంతంలో నేను చూడని వాడిగా ఉన్నానా చెప్పాలి. అంటే ఉందని చెప్పండి, చూడలేకపోతే చూడలేదని చెప్పండి. అదే మరి ఇక్కడ అడుగుతున్నాడు దేవుడు. సంఘంలో సాక్షి ఉండాలి. నువ్వు ఇంట్లో సాక్షి ఉండాలని నువ్వు చెప్పటం కాదు, సంఘంతో నువ్వు రుజువు చేయించుకో. చెప్పండి ఒకసారి, చూసానో చూడలేదా? చూసిన వ్యక్తినా చూడని వ్యక్తినా? చెప్పండి అయ్యా, చెప్పాలి.
ఆ? ఒక సాక్ష్యము ఉండాలి. ఆమేన్. ఆయన ఆ మాట అనగానే నేనన్నాను నేనన్నాను నేను అనుకున్నాను, ప్రభువా తీర్పు తీర్చకూడి అన్నావు కదా, నీకు తీర్పు ఉండకుండా పోతది. ఆమేన్. మనము తీర్పు తీర్చకూడదు, కానీ తెలుసుకోవటము మంచిదే. యాజకుడు ఎలాంటి వాడు? మంచివాడైతే ప్రార్థనకి వెళ్ళొచ్చు, మంచివాడు కాకపోతే ఆ ప్రాంతానికి, ఆ మందిరం ఆవరణంలోనికి వెళ్ళకూడదు, వెళ్ళొద్దు. నేను మీకు నొక్కి నొక్కి చెబుతున్నా. మనము ఆరాధించేటువంటి దేవుడు గొప్పోడు. చాలా మంది అంటారు మనుషులు మంచోళ్ళు కాదు. మంచోళ్ళు కాదని నువ్వు దేవుని సన్నిధికి ఆగిపోవటం ఏంటి? అక్కడ కాకపోతే ఇంకొక సాటికి వెళ్ళాలి. దేవుణ్ణి ఆరాధించడం మర్చిపోతాం ఏంటి? ఎవరు నచ్చలేదు ఇంట్లోనే కూర్చున్నానంటే అది సహవాసం ఎలా అయింది? సహవాసము కాదు. తీర్పు తీర్చగలిగిన వాడు ఒకడున్నాడు. అది సేవకుడికైనా, ఇశ్రాయేల్ ప్రజలకైనా, విశ్వాసులకైనా, ఎవరికైనా తీర్పు తీర్చగలిగిన వాడు ఒకడున్నాడు. ఆమేన్. నీ శక్తి లోపం లేకుండా నువ్వు పని చేయాలి. సుమన్య డాలి గురించి నేను మొన్న ఇంటికి వెళ్తే వాళ్ళమ్మ ఫోన్లో మాట్లాడుతున్నట్టు, ఏంటన్నయ్య వచ్చావంటే, ఏం లేదురా, నేను బయటికి వెళ్తా ఉన్నాను ఈరోజు ప్రార్థన బయట, శుక్రవారం పిల్లలు ప్రార్థన కదా, శుభ్రంగా ఊడ్చి సాపలు వేస్తారు, రెడీ చేస్తారని చెప్పడానికని వచ్చాను అని అనగానే, సరే అన్నయ్య వెళ్తారు, స్నానం చేసి పంపిస్తాను అనగానే చక్కగా వచ్చి రెడీ చేశారు. పిల్లలతో చెప్తా ఉన్నాను, సుమన్య తాత మంచోడైతే యాజకుడే, నా తాత సేవకుడు ఏంటట, మా తాత సేవకుడు మంచి సేవ చేస్తా ఉన్నాడు కదా, నేను మా తాత కంటే ముందెళ్ళాలి, పని మొత్తం చెయ్యాలి, అందరూ వచ్చేసరికి నేను సాపలేయాలి. వీళ్ళిద్దరు చెల్లెళ్ళు కానుకలు కూడా వీళ్ళిద్దరే పడతారు మన మందిరంలో, కానుకలు కూడా. నేను వీళ్ళకి ఇంకొక పని చెప్పాలనుకున్నాను. ఎవరైనా ఏదైనా మందిరంలోనికి పలహారం తెచ్చారనుకో, వాళ్ళిద్దరు పిల్లలు ఆ సుమన్యాని డాలిని అక్కడ కూర్చోబెట్టి పెద్దోళ్ళు ఒకళ్ళు ఉండి, అమ్మ నేర్పించకపోతే వాళ్ళు ఎలా నేర్చుకుంటారు చెప్పండి? ఒకసారి నేర్చుకోలేదనుకో ఒక దెబ్బేసి అవసరం చెప్పగలిగినటువంటి బాధ్యత మనకుంది. గద్దించకపోతే వాళ్ళు నేర్చుకోరు. ఆ బాధ్యతని, ఆ పనుల్ని పిల్లలకు మనం నేర్పించాలి. వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు తొట్టిల్లిపోకుండా ఉంటారు. ఆ తర్వాత వీళ్ళ ముందున్న వారికి నేర్పించుకోగలుగుతారు. నువ్వే నేర్పించకపోతే సంఘంలో విశ్వాసమై ఉండి పిల్లలకు నేర్పించాలి. నువ్వు చేయటం కాదు, చేపించాలి. ఇంతవరకు కింద ఎంతసేపైనా కూర్చున్నదాన్ని వేక, ఇప్పుడు కూర్చోలేకపోతున్నావు. అటు తిరుగుతున్నావు, ఇటు తిరుగుతున్నావు. పైన కూర్చోవచ్చుగా, ఒక కుర్చీ వేసుకోవచ్చుగా. ఇంకొక కుర్చీ వేయండి, లోపల కూర్చేయండి. హల్లెలూయా. అందుకని ఓపిక ఉండదని నేను చెప్తున్నా, నిన్ను అంటలా. అది కూర్చో పైన, నేనేం బాధపడను. అయ్యా బాధపడతా, మెలుకులు పడతా, ఈ మాటలు తప్పిపోతాయి. అందుకని మనం ఎప్పుడు ఎలకాలం చేయలేం పని. వాళ్ళకి మనము నేర్పించేవారముగా ఉండాలి. నేను వాక్యం కూడా, ఇక్కడికి వచ్చిన వారు ఎవరైనా సరే వాక్యం చెప్పగలిగితే, ఎందుకు నేను వాక్యం చెప్పిస్తానో తెలుసా? ఒకవేళ నాకు ఏదైనా ఫోన్ ఇస్తే బయటికి వెళ్ళాను అనుకో ప్రార్థనకి, అక్కడికి నేను వెళ్తా. ఇక్కడ ఎవరుంటారు మరి? మాట్లాడేవాళ్ళు ఎవరుంటారు? ఆమేన్. మన శుక్రవారం బాగోలా, నాకు అస్సలు బాగోలా. ఏలీ గారి ఇంటికి ప్రార్థనకి వెళ్ళాం. ఇక్కడికి రమ్మని చెబుదామంటే అమ్మగారు నాకంటే ముందు శుక్రవారం ఫస్ట్ వారం కదా, అక్కడ రెండయ్యా అన్నారు. మనం చెప్పకూడదు, మాటను కొట్టివేసినట్టుంటది. ఏలిస్పాల్ గారికి ఫోన్ చేసి, అయ్యా ఎక్కడున్నారంటే, పనికి వెళ్ళానయ్యా అన్నారు. శుక్రవారం వాళ్ళ ప్రార్థన నడిపించాలయ్యా అని చెప్పాను. వచ్చారు పాపం, బాధతో బలహీనతో లేవలేని స్థితి అయింది. రోగాలు అంగుళం కూడా ఖాళీ లేదు ఆయన ఒంట్లో, రోగాలు, అన్ని రోగాలు ఉన్నాయి. ఆమేన్. ఆయన చెప్పే వాక్యం అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? నేను అదే చెప్తున్నా, అర్థమవుతుందని, అర్థం కాకపోయినా అర్థమవుతుందని అన్నమాట చెప్పొద్దు. ఆయన ఇంకో కోణంలో స్టడీ తీసుకుంటాడు మిమ్మల్ని. ఆయన ఏ బాధతో ఉండి చెప్తున్నారో, మీరు ఏ బాధతో ఉండి వింటున్నారో అర్థం కాదు కదా.
ఆయన మీ మీ బాండిలోనికే వచ్చేస్తాడు. అప్పుడు ఏలి గారు తప్పేమనుందా? ఏలి గారు వాక్యం చెప్పారు. కొంతమంది నాకు ఫోన్ చేసి కూడా అడిగారు, ఎవరైనా కంచి ఘటకం లాగా ఉందో గొంత అని అంటే, మా అమ్మోళ్ళ తమ్ముడు మా మేనమామ అని చెప్తే సంతోషపడ్డారు. అట్లా మాయ చెప్పిన వాక్యం ఇప్పుడు అర్థమైందా? అర్థమవుతుందా? చక్కగా అర్థం చేసుకోవాలి. మాయా మరొకసారి చెప్పు అంటే చెప్తాడు ఆయన కూడా. నేను కూడా అంతే, మరొకసారి చెప్తా. అందుకనే సేవకుడిని మనము అర్థం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడట శపిస్తానంటూ ఉన్నాడు. దేవుడు శపిస్తానంటూ ఉన్నాడు. ఏ విషయాలలో? పక్షపాతము చూపిస్తే, దేవుడు చెప్పకుండా చేస్తే, దేవుడు చెప్పకుండా పని చేస్తే, సంఘంలో పక్షపాతం చూపిస్తే, ప్రేమ లేనివాడుగా ఉంటూ తల్లిదండ్రుల్ని సన్మానించేవాడుగా ఉండకుండా ఉంటే దేవుడు ఖచ్చితంగా చెప్పిస్తాను అని అంటూ ఉన్నాడు. ఆమేన్. చూసారా? ఏ విషయములలో మనం జాగ్రత్తగా ఉండాలి సేవకుడు అంటే? ఒకటి, సంఘ విశ్వాసుల్ని పక్షపాతం లేకుండా సేవించాలి. మదర్ తెరిస్సాలాగా మారాలి పాస్టర్మ. పాస్టర్మ మదర్ తెరిస్సాలాగా మారాలి. ఎందుకు మారాలో తెలుసా? మదర్ తెరిస్సాను ఒకసారి గుర్తు చేయండి. నాకు తెలియదు ఆమె ఏమేం చేసిందో చెప్పాలి. చెప్పాల్సింది అది కాదు. అది కుష్టివారిని బాగు చేసి ఆమెకంట కట్లు కట్టి వాళ్ళకంట అన్నం తినిపించదంట. హల్లెలూయా. ఇవాళ అమ్మకి గాని నాన్నకి గాని మన ఇంట్లో అన్నదమ్ములకు గాని అక్క చెల్లెలకు గాని కూతంత జరవచ్చి 2 రోజులు తానం చేయకుండా ఉంటే ఫుల్ వాసన వచ్చేస్తుంది, వాసన వచ్చేస్తుంది అని అంటా ఉంటా. లేపి వేడి నీళ్ళు కాసి తడిగుడ్డ పెట్టి తుడవచ్చుగా, స్నానం చేపించచ్చుగా. ఆమేన్. నా తండ్రికి కరోనా వచ్చినప్పుడు నేను బాధ్యతగా కలిగి సల్లపల్లి వెళ్ళి మా చెల్లెలు ఇంట్లో, అన్నయ్య చనిపోతాడు నాన్న, నాకు కళలు కనపడుతుంది అనగానే, మా నాన్న కళ్ళు చూడగానే చనిపోతాడు సేపుడికి అనుకుని మా నాన్న ఎలా తీసుకొచ్చాను తెలుసా? మా అన్నయ్య నేను ఎలా తీసుకెళ్ళాను తెలుసా? కరోనాలో కరోనా మా అన్నయ్య అంటున్నాడు, దూరంగా ఉండరా, నేను వ్యాధిలో ఉన్నాను కదా, చచ్చిపోతే ఇద్దరం చచ్చిపోతాం. మనం ఉండగా బతికించిన కుటుంబాన్ని మనం లేనప్పుడు కుటుంబాన్ని బతికించడం ఏంటి? మా వదినైతే ఇక బాబురే, ఇక ఈ బతుకు ఇక బతకూడదు అనిపించింది నాకైతే. అంత దీనస్థితి అసలు. నిజం. ఏ భర్త కోసం ఏ భార్య అడగలేదంట డాక్టర్ని, అయ్యా ఆ తలుపు వల్ల ఉంచండి అయ్యా నా మొగుడిని. ఆ తలుపు వల్ల ఉంచుకున్న హాస్పిటల్ అమ్మ, ఆయన భలే ధైర్యం ఇచ్చాడండి మాటలు. భలే ధైర్యం ఇచ్చి ఇంటికెళ్ళి మందులు వాడుకోండి మీరు అన్నాడు. ప్రార్థనా మందులు. ఆమేన్, హల్లెలూయా. మా నాన్న అయితే నేను నడడానికి కట్టుకుని కరోనా మా మేనమామ చనిపోతాడు, మా అన్నయ్య నేను వెళ్ళాం, రమేష్ నేను వెళ్ళాం కరోనాలో. అయ్యో నన్ను చూడాలంటున్నాడంట. మరి అదేంటో మరి, అయ్యో రమేష్కి కవరంపించండి రా, రమేష్ గారికి కవరంపించండి రా అంటున్నాడంట. కరోనా ఎక్కడొస్తాడు నాన్న రమేష్ మాయ? అరే ఆడొస్తాడు రా కరోనాలో, ఫోన్ చేయండి రా అంటే వెంటనే 5 నిమిషాల్లో నేను అక్కడికి వెళ్ళిపోయా. రమేష్ ఫోన్ చేశా, మా అన్నయ్యకి ఫోన్ చేసి పనులు వదిలేసి వచ్చేసారు. పనులు గొప్ప, మనిషి గొప్ప. మాయా నీకు తగ్గదు, ఎవడో జాయిన్ చేసుకోడు, నా మాటను. మా వదిన గారు వాళ్ళ అమ్మాయి ఉంది, మందులు ఇస్తుంది, చక్కగా వాడుకో. నేనే ఆ రోజు మా ఇంట్లో నాకు లేకపోయినా సరే డబ్బులు ఇవ్వాలంటే కూడా మర్చిపోడు. అయ్యా డబ్బులు ఇవ్వలేకపోయాను రా నీకు నేను అంటాడు. డబ్బులు లేవు మాయా, నువ్వు బతికేవు, మాకు అదే సంతోషం అని అంట. మందులు ఇచ్చి పంపించా. తర్వాత ఏంటి, ఆయనకి తినడానికి బాదం పప్పులు, జీడిపప్పులు, కోడిగుడ్లు 2 అట్లు. మాయా నువ్వు ఎవరికి పెట్టద్దు, అరే మీ నాన్నకే మాత్రమే పెట్టండి, మీరు మాత్రం తినద్దు. భలే పని మాయా. ఆడు 10 రోజుల తర్వాత ఫోన్ చేసి, మాయా మా నాన్న బతికిపోయాడు మాయా, మా నాన్న బతికిపోయాడు మాయా, 1500తోనే మాయా, రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు మాయా, బతికిపోయాడు మాయా. 1500 కాదురా కాపాడింది, పరమ తండ్రి కాపాడాడు. ప్రార్థన చేస్తాం అంతే. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి ఇప్పుడు సేవకుణ్ణి
తప్పులు ఎత్తి చూపాలి. నువ్వు ఈ తప్పు చేసిన వాడివి. ఒకప్పుడు బాప్తిసం తీసుకుని నేను ఠాగూర్ సినిమాకి వెళ్ళా. సరి చేసుకున్నా, ప్రభువా ఇది నాలో నుంచి తీసేసాయి, నాలో నుంచి తీసేసాయి. సెల్ ఫోన్ అతిగా చూసేవాడిని, తీసే నాలో నుంచి. అన్నీ వదిలేసా, అన్నీ వదిలేసా. నా ప్రభుని ఆరాధిస్తా, సేవకునిగా ఆరాధిస్తూ ఉన్నాను ఇప్పుడు. హల్లెలూయా. శపిస్తానంటూ ఉన్నాడు. ఇవన్నీ ఉంటే దేవుడు సేవకుడిని శపిస్తానంటూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. 3వ అధ్యాయము ఒక మార్గం అంట. 3వ అధ్యాయము ఒక మార్గం అంట. అది మీకు నేను వచ్చే వారంలో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. వచ్చే వారం కాదు, కుదిరినప్పుడు చెప్తాను, కుదిరినప్పుడు చెప్తాను, కుదిరినప్పుడు చెప్తాను. తెలియపరిచి వదిలేస్తాను. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నా దూతను నేను పంపుచున్నాను. మీరు ఎదుగుచున్న ప్రభువు కొత్త నిబంధన, కోరి నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలే. ఏమంటూ ఉన్నాడు? ఏమంటూ ఉన్నాడు? ఇదిగో మార్గమును ఎవరు వచ్చారు? ముందుగా మార్గాన్ని సిద్ధపరిచేవాళ్ళు చెప్పాలి. ఎవరొచ్చారు మార్గాన్ని సిద్ధపరచడానికి? ప్రభు కంటే ముందు వచ్చింది ఎవరు? వెరీ గుడ్. అవును, వెరీ గుడ్. అది చెప్పాలి. బాప్తిసం ఇచ్చు యోహాను యేసుక్రీస్తు కంటే ముందుగా వచ్చినాడు. ఎన్ని నెలల ముందు వాడైనా యేసుక్రీస్తు కంటే? ఎన్ని నెలల ముందు చెప్పాలి? నెలలే. 3.5 కాదు, 6 నెలలు. 6 నెలలు తేడాతో ముందుగా పుట్టినటువంటి అని డౌటా? అర సంవత్సరం ఏంటట? అర సంవత్సరం పెద్దవాడు ఎవరు? యోహాను గారు. ఎందుకు? నీ కోసం నా కోసము మార్గాన్ని సిద్ధపరచడానికి యేసు ప్రభు కంటే మొట్టమొదట ఎవరంట? ఆయన ప్రవక్త. ఆమేన్. మొట్టమొదట ప్రవక్తగా వచ్చాడు, మార్గాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఇప్పుడు నీలో ఏ మార్గం ఉంది? ఏ మార్గాలతో ఉన్నావు? ఇది అందరికీ, ప్రజలందరికీ, యాజకులే కాదు, ప్రవక్తలే కాదు, మార్గంలో ఉన్నవారే కాదు, అందరికి కూడా. నువ్వే మార్గంలో ఉన్నావో నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి. బాప్తిసం ఇచ్చు దేవుని దూతగా యోహాను గారు వచ్చారు. 4వ అధ్యాయానికి వచ్చిన తర్వాత 4వ అధ్యాయంలో ఏమని చెప్తూ ఉందంటే, 4వ అధ్యాయంలో ఏమని చెప్తున్నాడంటే ఏలియాను గూర్చి ఉంటది. ఏలియాను గూర్చి ఉంటది. ఇప్పుడు ఏమని చెప్పాను? ఒకటి, ఇశ్రాయేలీయులు యెహోవాతో మాట్లాడుట. రెండోది, యాజకులతో దేవుడు మాట్లాడుట. తర్వాత మూడోది, దూత మార్గాన్ని సిద్ధపరచడానికి యేసయ్య పంపించుట. తర్వాత నాలుగోది, తర్వాత ఏలియాను గూర్చి ఏ సంగతులను మీ మధ్యలో చేశాడో పిల్లల హృదయాలని, చివరన పిల్లలు తండ్రుల హృదయాన్ని పిల్లలు తట్టుకును, పిల్లల హృదయాలను తండ్రులు తట్టుకును తిప్పును. అవన్నీ కూడా నేను తర్వాత సమయం ఉంటే కొంచెం దాన్ని ఇంకా లోతుగా వివరిస్తాను ప్రభు నాకు ఇచ్చినటువంటి తలంపును బట్టి. ఈ యొక్క మలాకి గ్రంథానికి ఏమని పెట్టబడిందంటే, ఇశ్రాయేలీయుల పట్ల
దేవుడు కృప చూపించెను. అవిశ్వాసులైన యాజకులు భంగపరిచిన దేవుని వాగ్దానాన్ని పొందుకున్నారు. తర్వాత నేను చెప్తాను. ఈ 2 మాటల గురించే కదా. వాగ్దానాన్ని పొందుకున్నారు, ఇశ్రాయేలీయులేమో కృపను పొందుకున్నారు. ప్రభు కృప మీ అందరికీ తోడైండు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరం కూడా మోకరిద్దాం, తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం.